హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. ఈ వీడియోలో మనం మల్టీపర్పస్ ఫంగిసైడ్ మరియు బ్యాక్టీరిసైడ్ యాక్షన్ ఉన్నటువంటి ధనుకా కంపెనీ వారి జానెట్ అనేటువంటి ఫంగిసైడ్ మరియు బ్యాక్టీరిసైడ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ధనుకా కంపెనీ వారి జానెట్ అనేది బ్రాడ్ స్పెక్ట్రమ్, సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అండ్ బ్యాక్టీరిసైడ్. దీని ఫార్ములేషన్, దీనిలో థయోఫానేట్ మిథైల్ 38% W/W అండ్ కాసుగామైసిన్ 2.21% W/W SC అంటే సస్పెన్షన్ కాన్సంట్రేట్ అనేటువంటి ఫార్ములేషన్ ఉంటుంది. దీని మోడ్ ఆఫ్ యాక్షన్, దీనిలోని థయోఫానేట్ మిథైల్ దీనికి బ్రాడ్ స్పెక్ట్రమ్ ఫంగిసైడ్ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా కాసుగామైసిన్కు బ్యాక్టీరిసైడల్ మరియు యాంటీబయాటిక్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి జానెట్ అనేది అనేక రకాలైనటువంటి ఫంగల్ డిసీజెస్ అంటే శిలీంధ్ర సంబంధ వ్యాధులకు మరియు బ్యాక్టీరియల్ డిసీజెస్ అంటే బ్యాక్టీరియా సంబంధ వ్యాధుల నియంత్రణకు చాలా ఎఫెక్టివ్గా ఇది పనిచేస్తుంది. దీని బెనిఫిట్స్, ఫస్ట్ లాంగ్ లాస్టింగ్ ప్రొటెక్షన్, దీర్ఘకాలం పాటు పంటలను శిలీంధ్రాల బారి నుంచి బ్యాక్టీరియాల బారి నుంచి సంరక్షిస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్ లామినర్ మూమెంట్, స్ప్రే చేసినప్పుడు కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ యాక్షన్ ద్వారా మొక్క యొక్క అన్ని భాగాలకు సరఫరా చేయబడుతుంది. ఈ విధంగా వేర్లు మరియు కాండం, ఆకులతో పాటు ఆకులలోని బ్యాక్టీరియా మరియు శిలీంధ్ర సంబంధమైనటువంటి వ్యాధులని ఎఫెక్టివ్గా ఇది నియంత్రిస్తుంది. నెక్స్ట్ జపనీస్ టెక్నాలజీ, ఫంగిసైడల్ మరియు బ్యాక్టీరిసైడల్ యాక్షన్ రెండిటి యొక్క కాంబినేషన్ ఉన్నటువంటి అడ్వాన్స్డ్ జపనీస్ టెక్నాలజీ అనేది దీనిలో ఉంటుంది. దీని టార్గెట్ డిసీజెస్, ఇది ప్రధానంగా టొమాటో, దీనిలోని బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ మరియు పౌడరీ మిల్డ్యూ వీటిని నియంత్రించడానికి రికమెండ్ చేయబడింది. నెక్స్ట్ వరిలో ప్రధానంగా వేరుకుళ్ళుడు మరియు కాండం కుళ్ళుడు వంటి శిలీంధ్ర సంబంధ వ్యాధులకు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వరిలో వేరుకుళ్ళుడు, కాండం కుళ్ళుడు వల్ల గంటలు ఎండిపోవడం లేదా గంటలు చనిపోవడం లేదా దుబ్బు చావు, దీని నివారణకి జానెట్ అనేది చక్కటి పరిష్కారం. ఇంకా దీనిలోని కాసుగామైసిన్ వరిలో బ్యాక్టీరియా ఎండాకు తెగులు BLB దీని నియంత్రణకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీని డోస్ 400 ml per acre. 400 ml మందుని 200 లీటర్స్ వాటర్లో కలిపి ఎకరానికి స్ప్రే చేయాలి. జానెట్ అనే మందును నీటిలో కలిపే ముందు బాగా షేక్ చేసిన తర్వాత కలపాలి. ఎందుకంటే ఇది సస్పెన్షన్ కాన్సంట్రేట్ అంటే అడుగు భాగంలోనే ఎక్కువగా ఉండిపోతుంది కాబట్టి ఈ విధంగా చేయాలి. దీని ప్రైస్, దీని ధర 400 ml 900 రూపీస్ నుంచి 950 రూపీస్ వరకు ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.